నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. కార్పొరేషన్ మరియు అలాగే అనంత డిగ్రీ కళాశాల వారి ఆధ్వర్యంలో జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నారండి. ఈ యొక్క జాబ్ మేళాకి టోటల్ వాళ్ళకి 10 కంపెనీస్ ఇచ్చేస్తున్నాయి. ఈ 10 కంపెనీస్ ద్వారా మనకు 635 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఇక్కడ కన్సల్ట్ కంపెనీ హెచ్ఆర్ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నారు. ఆ కంపెనీ హెచ్ఆర్ ఇక్కడ ఇంటరాక్ట్ అవుతారు. ఎక్కడ వర్క్ లొకేషన్ ఉంది, శాలరీ ఎంత ఉంటుంది, తర్వాత మన వర్కింగ్ అవర్స్ ఎంత ఉన్నాయి, తర్వాత మనకి టోటల్ డీటెయిల్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అందరికీ అంటే ఒక 15 ఇన్స్ట్రక్షన్. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అందరూ కూడా మీ యొక్క క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని ఒకటే కంపెనీకి అటెండ్ కావాలనేటువంటి కండిషన్ ఏదైతే మనకి. సో టోటల్ గా మీకు ఉన్నటువంటి 10 కంపెనీస్ తో మీ యొక్క క్వాలిఫికేషన్ మ్యాచ్ అయ్యింది అంటే అన్ని కంపెనీస్ తో పార్టిసిపేట్ చేయొచ్చు. సో మినిమం మన 3 కంపెనీస్ 4 కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తామంటే మీ అందరికీ కూడా మంచి అవకాశం అనేది రావడానికి ఉంటుంది. సో అందరికీ కూడా మేజర్ గా చెప్పడం ఏంటి అంటే ఉన్నటువంటి కంపెనీలలో మీ యొక్క క్వాలిఫికేషన్ ప్రకారం ఉన్నటువంటి శాలరీ ఏదైతే ఉందో బెటర్ గా పెట్టి ఏ నంబర్ మీరు సూటబుల్ ఉందో అటువంటి వాటికి జాయిన్ కావాలని కోరుతూ ఉన్నాము. తర్వాత ఏపీకి ఎస్ఎంటీసీ ద్వారా జరిగే యాక్టివిటీస్ అనేది అందరికీ ఒకసారి ట్రై చేస్తామండి. ఎందుకంటే మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడతాయి. మీతో ఉన్నటువంటి పేరెంట్స్ కానీ మీ తమ్ముళ్ళు కానీ అక్కలు కానీ చిన్న ఏమైనా ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుందండి. సో ఏపీ ఎస్ఎల్టీసీ ద్వారా మనకు అకాడమిక్ ట్రైనింగ్స్ లో ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ ఉన్నాయి మనకి. ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ లో వచ్చేసి మనకు డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఆర్థమెటిక్ రీజనింగ్, అమెజాన్ వెబ్సైట్, పైథాన్ ఇటువంటి కోర్సెస్ పైన వాళ్ళకు ట్రైనింగ్ అనేది ట్రైనింగ్ ఎంఎస్ ఆఫీస్ ఇవ్వడం కూడా ఈ కోర్సెస్ పైన ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ డిగ్రీ చదువుతున్నటువంటి కోర్సెస్ చేస్తుంటే డిగ్రీ కంప్లీషన్ తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఉద్యోగ అవకాశం రావడానికి ఉంటుంది. సో అందుకోసం మేము ట్రైనింగ్ చేస్తున్నాము. తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ లో వచ్చేసి మనకి నానో డిగ్రీ, గేమింగ్, పైథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటువంటి కోర్సెస్ బీటెక్ ఫైనల్ స్టూడెంట్స్ ట్రైనింగ్ కూడా జరుగుతుంది. సో ఈ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ కోర్స్ కంప్లీషన్ తర్వాత అకాడమిక్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకు బయట ఉద్యోగం రావడానికి మంచి అవకాశం ఉంటుంది. సో ఇది అకాడమిక్ పార్టీ ఉన్నటువంటి ట్రైనింగ్ మనకి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి నిరుద్యోగ యూట్యూబ్ ఈ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి స్కూల్ కూడా వచ్చేసి మనకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉంటాయి మనకి. సో కొన్ని డిగ్రీ కాలేజెస్, ఐటీఐ కాలేజెస్ ఉన్నాయి మనకి. సో ఈ స్కూల్స్ తో మనకు ప్రజెంట్ సెక్యూరిటీ అనలిస్ట్ అనేటువంటి కోర్స్ జరుగుతుంది. ఎవరైనా నిరుద్యోగ ఉద్యోగులు ఇక్కడ జాబ్ మేళాలో సెలెక్ట్ కాకపోతే అటువంటి క్యాండిడేట్స్ అక్కడికి వచ్చారంటే కంప్యూటర్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అనేది జరుగుతుందని జాబ్ మేళా మనకి. సో ఎవరైతే నా దగ్గర స్కిల్స్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ నా దగ్గర డైరెక్ట్ గా ట్రైనింగ్ ఇటువంటి అవసరం లేదండి, నేను జాబ్ మేళా జరుగుతున్నాను అటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్ మేళా ద్వారా అటెండ్ కావడానికి అవకాశం ఇంట్రడ్యూస్ చేసి మీ అందరిలో ఎవరైతే బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంటే అటువంటి క్యాండిడేట్స్ అనేది సెలెక్ట్ చేస్తారు. సో ఈ యొక్క యాక్టివిటీస్ ఏపీ ఎస్ఐ ద్వారా జరుగుతుంటాయి మనకి. సో ఈ యొక్క సర్వీసెస్ అందరూ సభ్యులుగా చేస్తారని కోరుతున్నాను. సో ఈరోజు జాబ్ మేళా క్లిక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకు అంటే అందరూ కూడా బెటర్ గా పర్ఫార్మ్ చేసి అందరూ కూడా మంచి ఉద్యోగ అవకాశం సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ మనము కళాశాలలో జాబ్ మేళా చేయడానికి మనకు పర్మిషన్ ఇచ్చినటువంటి అనంత కాలేజీ రామసుబ్బారెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటే థ్యాంక్ యూ. మన జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్య చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ శ్రీకాంత్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరియు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన ఆలగడ్డ శాసనసభ్యులైనటువంటి భూమా అఖిలప్రియ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ అనంత డిగ్రీ కళాశాలలో ఈ జాబ్ మేళా అనేది నిర్వహించడం జరుగుతున్నది. ఈ జాబ్ మేళా ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు నిర్వహణ ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఈ యొక్క జాబ్ మేళాలను నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అకాడమిక్ ఇయర్ 25-26 సంవత్సరంలో మాసంలో ఇది 4వ తారీఖు స్కిల్ డెవలప్మెంట్ మన ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మన ఆలగడ్డ నియోజకవర్గంలోని
యువకులు కానీ మిగతా జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని ఈ యొక్క తమ యొక్క పర్ఫార్మెన్స్ ను ఈ యొక్క కంపెనీల ఎస్టార్ దగ్గర ప్రదర్శించి మీరు ఈ యొక్క జాబ్ సెలెక్ట్ కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మనం అనుకోవచ్చు తక్కువ, అంటే కంపెనీని చూస్తే శాలరీ తక్కువ ఉన్నాయి అనే ఒక అపోహ అనేది ఉండొచ్చు. కానీ మనం ఒక 2-3 సంవత్సరాలు చేసిన తర్వాత ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ని ఉపయోగించుకొని ఈ యొక్క 15,000, 16,000, 20,000 ఉంటాయి కదా, దాన్ని ఒకటేసారి 10,000 రూపాయలు జంపు కావడానికి కూడా అవకాశం ఉంది. అంటే 2-3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వస్తే కనుక ఆటోమేటిక్ గా మీకు శాలరీ కూడా పెరుగుతాయి. కాబట్టి ఈ యొక్క జాబ్ మేళాను మీరు ప్రతి ఒక్కరు కూడా వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీ యొక్క కుటుంబాలను లేదా మీ తల్లిదండ్రులను పోషించడానికి ఆస్కారం ఏర్పడతాం. కాబట్టి లేదా మనం ఇట్లే తక్కువ శాలరీ ఉన్నామనుకో, ఇంకా 2 సంవత్సరాలు అయినా కానీ కూడా మళ్ళీ ఇదే శాలరీకి చేయాల్సి వస్తుంది, మళ్ళీ పెరిగేదే ఉండదు. కాబట్టి ఆ రోజు అంతవరకు కూడా మీరు నిరుద్యోగులు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ యొక్క మన పూర్ణ అగ్రప్రియ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఈ యొక్క జాబ్ మేళాలను నిర్వహిస్తున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ తెలుసుకుంటున్నాం. So my name is Prashant. I am from Tata Electronics Company. So కంపెనీలో ఓన్లీ రిక్వైర్మెంట్ ఉంది, 35 years లిమిట్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎస్ఎస్సి ఇంటర్ డిప్లొమా డిగ్రీ చేసుకోవడం జరుగుతుంది. సో టాటా ఎలక్ట్రానిక్స్ మొత్తం యూనిట్ అన్నమాట. దాంట్లో క్వాలిటీ ప్రొడక్ట్ అసెంబ్లీ డిపార్ట్మెంట్ మీకు వర్క్ ఉంటుంది. కంపెనీ ఫ్రీగా ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ అకామిడేషన్ ప్రొవైడ్ చేసి 19,128 రూపీస్ సిటీస్ ప్రొవైడ్ చేస్తాము. అలాగే పిఎస్ఏ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. రిమైనింగ్ ఏదో అవుతుందో ఇంటర్వ్యూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు కాలేజ్ చేసిన వారికి నాకు థ్యాంక్ యూ. Good morning. My name is B. Jivardhan Reddy. I am coming from Kadapa Property Extension Private Limited Company. మన కంపెనీలో వచ్చేసి 100+ వేకెన్సీస్ ఉన్నాయి. మన కంపెనీలో అసెంబ్లీ ఆపరేటర్గా జాబ్ వేకెన్సీస్ ఉన్నాయమ్మా. బేసిక్ శాలరీ వచ్చేసి 30,500. జాబ్ రోల్ వచ్చేసి అసెంబ్లీ ఆపరేటర్. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th, ఇంటర్, బీటెక్, డిగ్రీ, డిప్లొమా, ఐడిఐ టెస్ట్ కూడా మనం తీసుకుంటాము. 18 to 35 years ఉన్నది ఎవరికైనా సరే. మళ్ళీ ప్లస్ ఈఎస్ఐ, పిఎఫ్ అన్ని బెనిఫిట్స్ మన కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్ యూ. ఎవరైనా ఇంకా అటెండ్ అవ్వాలని మన కంపెనీకి రావాలనుకుంటే మాకు రూమ్ అనేది అటెండ్ చేస్తారు. ఆ రూమ్ దగ్గరకు వచ్చేసి మనము కలిగితే నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను. థ్యాంక్ యూ. హలో, ఇంకా స్టేట్ మీద అలంకరించిన స్కీమ్ డెవలప్మెంట్ వారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, అలాగే కస్టమర్ గారికి నాకు ఈ మా సుజనా పైప్స్ అండి. నంది పైప్స్ అదే మన ఎస్పీ రెడ్డి గారు స్థాపించినది. ఇది నంద్యాలలో చాలా పెద్ద కంపెనీ. మాది నంది గ్రూప్ సంబంధించిన చాలా కంపెనీలు ఉన్నాయి. అలాగే లోకల్లో కూడా చాలా మనకు అవకాశం ఉంది. ఎక్కడో దూర ప్రయాసాలు పోవడం కన్నా ఇక్కడ మన నంద్యాల లోకల్లో కూడా చాలా మీకు ఉపయోగపడుతుంది ఉద్యోగ అవకాశాలు. ఎక్కడో దూర ప్రయాసాలు పోయి అక్కడ నిలబడేసినట్టు అక్కడ ఇక్కడనే మనకు సెటిల్ అయ్యే వాళ్ళు కూడా అవకాశం ఉంది మనకు. ఈ నంది గ్రూప్ చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి. మా కంపెనీ పైప్స్ కంపెనీ, ఇది ఈపీవీసీ, పీవీసీ, చిన్న ఫిట్టింగ్స్ అన్నీ ఉన్నాయి. మా దాంట్లో వచ్చేసి పోస్టింగ్లో మిషన్ ఆపరేటర్స్ అనేది ఐటీఐ వాళ్ళను మేము తీసుకుంటున్నాము. అంటే ఫ్రెషర్స్ అయినా కానీ నుంచి తీసుకుంటున్నాము. మన ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా స్టార్టింగ్ శాలరీ వాళ్ళకు 12,000 కాడి నుంచి మేము తీసుకుంటాము. మన వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఫుడ్ కూడా మేమే ఇస్తాము. అలాగే ల్యాబ్ కెమిస్ట్రీ కూడా ఉంది. కెమిస్ట్రీ వాళ్ళకు బిఎస్సీ కెమిస్ట్రీ కానీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ ప్లస్ వాళ్ళు కూడా ఉన్నాయి. అలాగే మాకు మార్కెటింగ్ కూడా ఈ పైప్స్ మార్కెటింగ్ అనేది ఇది ఏపీ, తెలంగాణ, గుంటూరు ఇవన్నీ అవుట్ సైడ్ నుండి మార్కెటింగ్ ఉన్నాయి. వాళ్ళకి శాలరీ వచ్చేసి మినిమం 16,000 రూపాయల నుంచి స్టార్టింగ్, డిపెండెంట్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ప్లస్ వాళ్ళకి టీఏ, డిఏ అవి కూడా మేము ప్రొవైడ్ చేస్తాము.
మనకు లోకల్లో వచ్చేసి లోకల్ కావాలంటే లోకల్ వస్తున్నప్పుడు వాళ్ళకి మా నంద్యాలకు అయితే చాలా దగ్గరనే ఉంది. చాలా మంది వాళ్ళ దగ్గర నుంచి అలాగట కానీ గౌరీపాడ కానీ ఇక్కడ చాలా మంది వస్తున్నారు, ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారు. ఐటీఐ వాళ్ళకు కూడా నేను 10th ఇంటర్ ఐటీఐ వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి మెషిన్ ఆపరేటర్లకు కూడా మేము చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది మనకు నంద్యాలలో ఉండి దగ్గర ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా మేము నంది బైక్స్కి రావాలంటే కోరుతున్నామండి. యాక్చువల్లీ నా పేరు రామచంద్ర హెచ్ఆర్. నేను సిఏఏ ఎంట్రీ వస్తున్నాను. అంటే మా కంపెనీ పేరు బీటెక్ కంపెనీ, మా అమ్మ వాళ్ళ లొకేషన్. మా కంపెనీ ఏంటంటే విత్ డిగ్రీ బీటెక్ ఎంబీఏ ఎంటెక్ ఎంసీ ఎవరైనా మనం చేయొచ్చు. విత్ 4 rounds ఉంటాయి. 4 rounds లో మీకు ట్రాక్ అయితే మీకు శాలరీ ఫస్ట్ 4,000 వస్తుంది. ఓకే, స్పెషల్ 4,000 షార్ట్ రోజు. ఇది కావాలి ఇంకొక కంపెనీ బ్లింకిడ్ కూడా ఉంది, ఫ్రాన్స్ కంపెనీ. బ్లింకిడ్ ఏంటంటే 10th ఇంటర్ డిగ్రీ ఎంబీఏ ఏ ప్రాబ్లం లేదు, శాలరీ ఇస్తారు. ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ ఉంటుంది. బిగ్ డ్రీమ్స్ ఉంటాయి. లొకేషన్ చెన్నై, హైదరాబాద్ ఉంటుంది. మీరు బోత్ యూజ్ చేసుకోవచ్చు. మీకు ఐటీ వాళ్ళు ఐటీ వెళ్ళచ్చు, నాన్ ఐటీ వెళ్ళచ్చు. మొత్తం యూస్ఫుల్. ఓకేనా? ఓకే, 4 సార్ అటెండ్ చేస్తారు. అక్కడ మాకు ఐటీ బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్ అనే ప్రొఫైల్ హైర్ చేస్తాం. స్టేజ్ లోపు ఉండాలి. ఓకే, మినిమం 50% క్యాండిడేట్స్ ఉంటారు. సెలెక్ట్ అయిన వాళ్ళకి టెస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో క్లియర్ చేస్తారంటే ట్రైనింగ్ తర్వాత డైరెక్ట్గా జాయినింగ్. ఓకే, శాలరీ వచ్చి 3.1 to 3.8 lakh CTC per annum. For further information, class Agrotech Limited కంపెనీ. ఇది అగ్రి బేస్డ్ కంపెనీ. ఇక్కడ మేము వచ్చేసి మార్కెటింగ్ ఆఫీసర్కి హైర్ చేసుకోవడానికి వచ్చాము. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 10,000 to 20. ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మాకు కవర్ చేసే రూమ్కి వస్తే మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. ముందు మార్కెటింగ్ శాలరీ బేసిక్ శాలరీ 20,000 మార్కెటింగ్. టెక్నికల్స్ మన ఎక్స్పీరియన్స్ బట్టి చాలా ఉంటుంది. టెలికాస్ట్ వచ్చేసి ఓన్లీ లేడీస్ 12,000 ఇస్తాం. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. మీకు పర్సనల్ ఏమి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇంటర్వ్యూ టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే మీ క్వాలిఫికేషన్ బట్టి నేను హైర్ చేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు మన ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనంత డిగ్రీ కళాశాల నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అలాగే అనంత గవర్నమెంట్ డిగ్రీ కళాశాల వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క జాబ్ మేళాను ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మన ఆళ్ళగడ్డ శాసనసభ్యురాలు శ్రీమతి భూమా అఖిలప్రియ గారు మేడం గారి ఆధ్వర్యం యొక్క జాబ్ మేళాను ఈ రోజు నిర్వహించి ఈ యొక్క జాబ్ మేళాలో మొత్తం మనకు 10 కంపెనీస్ ఇక్కడ 10th క్లాస్ నుంచి అప్ టు PG వరకు అందరూ కూడా ఈ యొక్క జాబ్ మేళాను సద్వినియోగం చేస్తారు. ఈ యొక్క వేట హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, తర్వాత అలాగే కడప, శ్రీసిటీ, తిరుపతి లోకల్లో ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ చేయడం జరిగింది. ఆ కంపెనీ హెచ్ఆర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసి ఉన్నాం. స్కిల్ డెవలప్మెంట్ లో మనకు కోచింగ్ ఇస్తున్నారు కదా, కోచింగ్ కాంటాక్ట్ అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ స్కిల్ హబ్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. నిరుద్యోగ యువకులు స్కిల్స్ తక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు అటువంటి కేసెస్ లో మనకు మనకు ఆళ్ళగడ్డ కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి మనకు ఎర్రగుంటలో ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నందు సెక్యూరిటీ అనలిస్ట్ అనే కోర్సు, అలాగే మంది కాన్స్టిట్యూన్సీ కూడా కళాశాలలో ఐటీఐ కళాశాల జోన్ నందు మనకి ఈ యొక్క ట్రైనింగ్ జరిగింది. ఎవరైనా నిరుద్యోగ యువకులు మాకు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే అటువంటి కేసెస్ లో వీళ్ళు అక్కడ వచ్చి రిజిస్టర్ చేస్తున్నట్టుగా అయితే బ్యాచ్ స్టార్ట్ చేసిన వాళ్ళకు ఫోన్ ద్వారా ఇన్ఫార్మ్ చేసి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఆ క్యాండిడేట్స్ కి ట్రైనింగ్ అనేది 3 months నాన్ రెసిడెన్షియల్ గా ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి వాళ్ళకు సెక్టర్ స్కిల్ కౌన్సిల్ ద్వారా అసెస్మెంట్ అనేది కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ని ప్రొవైడ్ చేస్తూ ప్లేస్మెంట్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఐటీ కమ్యూనికేషన్ శాఖ మంత్రి మన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ గారు మరియు ఆళ్ళగడ్డ గౌరవనీయులు శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు
ఆళ్లగడ్డలోని అనంత డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళా వచ్చేసి ఈ సంవత్సరం 2025-26 ఈ అకాడమిక్ ఇయర్లో మా కళాశాలలో ఇది 4వ జాబ్ మేళా ఇక్కడ జరపడం చాలా సంతోషదాయకం. అంతేకాకుండా మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మేనేజర్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు జరగడం జరుగుతుంది. కాబట్టి అంతేకాకుండా మన ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులు దీన్ని ఉపయోగించుకొని ఎట్లంటే ఇంకా మన కూటమి ప్రభుత్వం ఏమంటే 5 సంవత్సరాలలో 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా ఈ యొక్క జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళా సెలెక్ట్ అయిన వారందరికీ కూడా ఈ యొక్క మంచి కంపెనీస్లలో ఈ యొక్క జాబ్ మేళా అంటే వారి యొక్క జీవనాభివృద్ధిని నిరుద్యోగులుగా ఉండకుండా ఉద్దేశంతో ఏదో ఒక పని కల్పించాలి, వీళ్ళు నిరుద్యోగులుగా ఉండకూడదు అనే మెయిన్ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ జాబ్ మేళా నిర్వహించి ఇది ఎంతో ఆనందదాయకం. కాబట్టి రాబో రోజులలో కూడా ఇంకా జాబ్ మేళాలు నిర్వహిస్తారని కోరుకుంటూ ఆశిస్తున్నాను.